ఈ పరిశుద్ధ దినానికి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము గత 2 వారాలు ధ్యానం చేసుకున్నాం. గొర్రె పిల్ల రక్తము, గొర్రె పిల్ల జీవ గ్రంథము, గొర్రె పిల్ల విందు, గొర్రె పిల్ల వివాహ మహోత్సవం. 4 విషయాలు మనం ధ్యానించుకుందాం. ఇక 5వది ఈ వారం గొర్రె పిల్ల కీర్తన. ఆమేన్. గొర్రె పిల్ల కీర్తన. చూడండి, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 3-4 వచ్చిన వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గము న్యాయములను సత్యములనయ్యున్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడు ఎవడు? నీ నామమును మహిమపరచని వాడు ఎవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడకు మోషే కీర్తనయు, గొర్రె పిల్ల కీర్తనయు. మూల వాక్యం ఏంటంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని. ఆ గొర్రె పిల్ల యొక్క రక్తం సర్వ మానవాళికి విమోచననిచ్చింది. ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథం ఆయన బిడ్డలు పరలోకములో చేరే వారి లిస్టుతో తయారు చేయబడింది. గొర్రె పిల్ల యొక్క పెళ్లి విందు ఆయన బిడ్డల కొరకు సిద్ధపరచబడినది. గొర్రె పిల్ల యొక్క వివాహ మహోత్సవము ఆయన సన్నిధిలో నిలిచి ఉన్న బిడ్డలందరికీ
ఆ గొప్ప వివాహ మహోత్సవము ఏర్పాటు చేయబడినది. అలాగే ఇప్పుడు గొర్రె పిల్ల యొక్క కీర్తన చూడండి. ప్రభు యొక్క దాసులందరూ కూడా, ప్రభు బిడ్డలందరూ కూడా ఈ కీర్తన పాడాలి. గొర్రె పిల్ల కీర్తన పాడాలి. ఒకవేళ నీ స్వరము సరిగా ఉన్నా లేకపోయినా దేవుని పాటల ద్వారా స్తుతించే బిడ్డగా నువ్వు ఉండాలి. ఆమేన్. ఒకవేళ చక్కగా పాడగలిగితే పర్లా. ఒకవేళ నీ స్వరం బాగలేకపోయిన ప్రభు సన్నిధిలో పాడాలనే ఆశ నీకున్నప్పుడు దేవుడు సహాయము చేస్తాడు. దేవుని పాటల ద్వారా మహిమపరచాలి. పరలోకములో పాటలతో స్తుతించడం అనేది ఒక భాగం. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకమాయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలంటే పాటలు పాడి దేవుని స్తుతిస్తారు. ప్రతి విశ్వాసి పాట పాడాలంటే ఇక మందిరంలో మైకు తీసుకుంటేనే పాడాలనిగా, ఇంటి దగ్గర అయిన పాటల ద్వారా ప్రభువును స్తుతించు. నీ జీవితం అంతా ప్రభువును స్తుతించాలంటే పాటలు అందులో ఒక భాగమై ఉండాలి. పాటలు పాడకుండా ప్రభువును స్తుతించకుండా విశ్వాసి ఉండలేదు. దానిని గొర్రె పిల్ల కీర్తన. చూడండి, ఆ దూతలు దేవుని యొక్క సన్నిధిలో ఆ మాటలు అంటూ ఉన్నారు. ఏమని? సర్వాధికారి నాదా, నువ్వు చూడమా, చదువుమా 3-4 వచనాలు. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగ యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను ప్రభువును కొనియాడుతున్నారు. వేటి ద్వారా? పాటల ద్వారా. గొర్రె పిల్ల కీర్తన పాడుతున్నారు. దేవుని బిడ్డలమైన మనము ఖచ్చితంగా పాటలు పాడి ప్రభువును మహిమపరిచే వారముగా ఉన్నాం. చూడండి, ఇంకా వాక్యం మనం గమనిస్తే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. వారు మన దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితిమి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట. పాటల్లో కూడా ఎప్పుడు పాత పాటే పాడడం బాగుండదు. రోజు ఒకే పాట పాడామనుకో నీవు బాగుంటుందా? బాగుండదు. క్రొత్త పాట అయితే బాగుంటుంది. రోజు ఒకే ఆహారం భుజించావనుకో బాగుంటుందా? బాగుండదు. రోజు ఒకే వస్త్రం వేసుకున్నాం అనుకో బాగుంటుందా? అలాగే విశ్వాస జీవితంలో కూడా మనము క్రొత్త పాట పాడే వారముగా. ఈ క్రొత్త పాట గురించి ఆత్మీయంగా కొన్ని మర్మాలు ఉన్నాయి. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మా కొత్త పాట గురించి యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి. ఇదేంటో తెలుసా? యోబు గారి పాత పాట. ఆమె పాత పాట. పాత పాట ఏందో చెప్ప. పాత పాట ఏంది? దేవుడు మాకి ఇట్లా చేశాడా? దేవుడు మమ్మల్ని ఇలా చెయ్యాలా? ఇన్ని శోధనలు నాకే రావాలా? ఇదే పాట పాత పాట. క్రొత్త పాట ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుని నామానికి స్తుతి కలుగుగాక. ఇది నూతనమైన పాట. యోబు జీవితంలో ఈ క్రొత్త పాట చూస్తాం మనం. చాలా మందికి ఈ పాట రాదు. ఏదైనా శోధన వచ్చినప్పుడు దేవుణ్ణి దూషించటమో, దేవుని మీద తిరుగుబాటు చేయటమో, దేవునిపై నిందలు వేయడమో చేస్తాం సహజంగా. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో యోబు గారు ఒక్కడే కొత్త పాట పాడారు.
ఏం పాట అది? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవుని నామానికి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని స్తుతించేది కొత్త పాట. ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని స్తుతించగలిగితే అది కొత్త పాట. పరలోకంలో ఈ దృశ్యాన్ని చూస్తున్నాడు యోహాను గారు. వారు ఏ పాట పాడారంట? కొత్త పాట పాడారు. ఒకవేళ నీ జీవితంలో కూడా శోధనలు, శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయా? పాత పాట పాడమాక. ఏం ప్రార్థన చేద్దాంలే, ఏం పాట పాడదాంలే, ఇంకేముందిలే, ఏం మందిరానికి, ఇది పాత పాట. అలా ఉన్నప్పుడే నువ్వు ప్రభువుని ఇంకా ఎక్కువగా స్తుతించగలిగితే అదే పాట? కొత్త పాట. యోబు భార్యకు రాలా మరి కొత్త పాట? యోబు గారికి వచ్చింది. యోబు అన్నట్లుగా యోబు భార్య అనలా. ఏమంటుంది? నువ్వు ఇంకాను యథార్థతను వగలవా? దేవుని దూషించు మరణము. ఇది పాత పాట. కొత్త పాట ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చాడయ్యా, దేవుడే తీసుకున్నాడు, దేవుని నామానికి. ఇది గొర్రె పిల్ల యొక్క క్రొత్త పాట. ఇంకో భక్తుని చూస్తాం, చూడండి బైబిల్లో. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. హబక్కూకు గ్రంథం 3:17. ఉందా బైబిల్లో? అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సామెలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు. ఇది క్రొత్త పాట. పంట బాగా పండితే దేవుడు మేలు చేశాడయ్యా. ఇదే పాట? పాత పాట. అందరూ అంటారు ఈ మాట. గొర్రెలు దొడ్డిలో ఉన్నాయనుకో, దేవుడు గొప్ప మేలు చేశాడయ్యా. ఇదే పాట? పాత పాట. క్రొత్త పాట ఏంటో తెలుసా? గొర్రెలు దొడ్డిలో లేకపోయిన, చేనిలోని పైరు పండకపోయిన, చాలలో పశువులు లేకపోయిన, అంజూరపు చెట్లు కాయలు కాయకపోయిన, ద్రాక్ష తీగలు కాయలు కాయకపోయినను, నేను మాత్రం యెహోవానే స్తుతిస్తాను. ఇదే పాట? క్రొత్త పాట ప్రియులారా. ఇది క్రొత్త పాట. క్రొత్త పాట పాడాలంటే ఆత్మీయంగా ఉన్నతమైన స్థితి ఉండాలి. చప్పట్లు కొట్టి ప్రభువుని. ఏదో పై భక్తి ఉంటే క్రొత్త పాట రానే. ఆత్మీయంగా ఉన్నతమైనటువంటి స్థితిలో నువ్వు ఉంటే ఏమి జరిగినా దేవుణ్ణే స్తుతిస్తావు. అంజూరపు చెట్లు పూయకపోయిన, ఒలీవ చెట్లు కాయకపోయిన, ద్రాక్ష తీగలు కాయలు కాయకపోయిన, నేను యెహోవా యందు. పాత పాట ఏంటి? మా అంజూరపు చెట్లు కాయలు కాస్తే నేను దేవుణ్ణి స్తుతిస్తాను. నా గొర్రెలు బాగా దొడ్డి నిండి ఉంటే దేవుణ్ణి స్తుతిస్తాను. కడుపు నిండిందనుకో దేవుణ్ణి. ఇది పాత పాట. వాక్యం ఏమి సెలవిస్తుంది? క్రొత్త పాట. కడుపు నిండకపోయినా ఆమె ఏం చేయాలి? దేవుణ్ణి. ఒకవేళ నీ పరిస్థితులు తారుమారైనా దేవుణ్ణి స్తుతించు. నువ్వు వేసుకున్న పైరు చేతికి రాకపోయినా దేవుని స్తుతించగలిగితే ఇది క్రొత్త. అద్భుతం. యోబు గారి జీవితం అలా ఉంది. హబక్కూకు గారు కూడా క్రొత్త పాట పాడాడు. ఇంకో విషయాన్ని చూద్దాం బైబిల్లో. ఇంకో భక్తుడు ఉన్నాడు, చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు పాటలు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడున్నారు వాళ్ళు? మనలాగా మందిరములో లేరు, మనలాగా ఆరాధనలో లేరు, సంఘములో లేరు. ఒకవేళ మందిరములో ఉండి సంఘములో ఉండి పాట పాడితే అది పాత పాట.
వీళ్ళు ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నారు. అయ్యా ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నారు. ఒక పక్క బంధకాలు ఉన్నాయి చేతికి, ఒక పక్క గాయాలు ఉన్నాయి, ఒక పక్క చెరసాల్లో ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పాటలు పాడి దేవుణ్ణి. ఏ సమయంలో చెప్పాలి? మధ్యరాత్రి. అంటే అనుకూల సమయము కాదు, అనుకూల స్థలము. చెప్పండి అమ్మా. నోరులని అన్నాను అనుకో, పట్టకపోతే ఎందుకు కొరత మీరు నోరు పోగొట్టుకుంటారు? మాట చెప్పినప్పుడైనా జవాబు చెప్పాలి. అనుకూలమైన స్థలము మందిరం కాదు కదా, వాళ్ళ ఇల్లు కాదు కదా. కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుని పాటల ద్వారా మనకు అనుకూలమైన ఇల్లున్న పాట, అనుకూలమైన స్థలమున్న పాట. చూసారా? పౌలు శీలలను బంధించారంట. అంటే చేతులకి ఏమున్నాయి? ఇది తీస్తేనే పాడతానంట మనం. వాళ్ళు ఏం చేస్తున్నారు? తీయకపోయినా అంజూరపు చెట్లు కాపు. అక్కడ చూడండి, అనుకూలమైన స్థలము కాదు, అనుకూలమైన సమయము, అనుకూలమైన పరిస్థితులు కూడా. ఎవడేమంటాడో ఇక్కడ పాడితే చుట్టూ ఖైదీలు అంటే తప్పు చేసిన కదమ్మా. చుట్టూ చెరసాలు ఉన్న వాళ్ళు మధ్యలో కూర్చొని వ్యవసాయాలంటే ఎంత ఇబ్బంది. చుట్టూ ఎవరు మంచి వాళ్ళు ఉన్నారా? మంచి వాళ్ళు ఉన్న స్థలం అది. నేరస్తుల మధ్యలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? కొత్త పాట. విశ్వాస జీవితం పరిస్థితులన్నీ తారుమారైనా నీ ప్రార్థన మారకూడదు. చప్పట్లు కొట్టి పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నా నువ్వు దేవుణ్ణి స్తుతించేటువంటి స్థితిలో మార్పు ఉండకూడదు. మారిపోయాయి పౌలు గారి పరిస్థితులే. అయినా దేవుణ్ణి స్తుతించడం మారు కాదా, దేవుణ్ణి కనపరుస్తూనే ఉన్నాడు. చూడండి, నిర్గమకాండము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 14వ అధ్యాయం 11, 12 వచ్చిన అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్ము ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇలా చేయనేలా? అసలు మా జోలికే రావద్దు. ఐగుప్తులకు మేము దాసులుగానే బ్రతుకుతామని నీకు చెప్పలేదా? ఇది పాత. ఏదైనా ఒక సమస్య చెలికి అసలు ప్రార్థనకు వద్దంటే ఎందుకు పోయా? ప్రార్థన ఎందుకు చేసావు? ప్రభువుని ఎందుకు నమ్ముకున్నా? ప్రభువు నమ్ముకుంటే ఇబ్బందులు తెలుసు కదా. ఎందుకు నేను చెప్పాను? ఇవన్నీ పాత పాట. కానీ కొత్త పాట. ఇశ్రాయేలీయులు చూడండి, వాళ్ళకి ఏ మాత్రం ఇబ్బంది వచ్చినా మోషే మీద సరుగుతున్నా, మోషేను దూషిస్తున్నా. మేము అక్కడే ఉండి వాళ్ళకు దాసులం అవుతామని చెప్పలేదా? అక్కడ సమాధులు లేవని ఇక్కడ రావడానికి తీసుకొచ్చావా? మోషేతో అంటున్నా. చూసారా? అంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు చూశారు, సంతోషించారు. ఇక్కడ నీళ్లు లేకపోయేకి మోషే మీద తిరుగుబాటు చేస్తారు. సముద్రాన్ని చీల్చిన దేవుడు నీళ్ళు ఇవ్వలేడా? ఆలోచించండి. విశ్వాస జీవితంలో కూడా 100 మేలులు చేసి 101 ఒక ఇబ్బంది వచ్చేసరికి 100 మేలులు మరిచే వారంగా మనం ఉండకూడదు. 100 అద్భుతాలను చూశారు, కొంచెం నీళ్లు లేకపోయేసరికి మోషే మీద సరి. దేవుడు మన జీవితంలో కూడా ఎన్నో మేలులు చేస్తున్నాడు. ఏదో ఒకటి ఎలా శోధన వచ్చినప్పుడు దేవుని వైపే నీ చూపు ఉండాలి. కానీ దేవుని మీద తిరుగుబాటు చేసే వ్యక్తిగా మనము కొత్త పాట పాడేవారముగా ఉండాలి. ఆమె ఏడుబాడిది ఈ చర్చాల్లో వాళ్ళందరూ ఏమంటారు? అసలు ఈ బంధకాల్లో ఉన్నాయి కదా, ఈ పోయినాక రేపు పాడదామని అనుకున్నారా? లేదండి. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా
ఏం చేశారు? ప్రభువును స్తుతించారు, మహిమపరిచారు, ప్రభువును ఘనపరిచారు. చాలా మంది ప్రార్థనా పరుల కుటుంబాల్లోనే ఈ కడవరి దినాల్లో శోధనలు వస్తున్నాయి. బాగా ప్రార్థించే వారి జీవితాల్లోనే శ్రమలు వస్తున్నాయి. బహుగా ప్రభువును మహిమపరిచే వారి కుటుంబాల్లోనే శోధనలు ఉంటున్నాయి. అయితే వీటన్నిటిని ప్రక్కన పెట్టి అనుదినము చెప్పాలి, ముమ్మారు మోకాళ్ళు అని ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉంటే ఇవన్నీ ఒకనాడు తీసి సముద్రములో నువ్వు వేస్తావు. ఈ శోధనలను బట్టి దేవుని స్తుతించటము, ప్రార్థించటం నువ్వు మానితే సాతాను బలపడతాడు. దేవుని నామానికి నువ్వు అవమానము తెచ్చిన వ్యక్తివి ఎన్నడూ కూడా. ఇప్పుడు చూడండి, ప్రార్థనకు వచ్చే వాళ్ళని ఎవరినైనా కదిలియండి, ఏదో ఒక శోధన ఉంది, ఏదో ఒక శ్రమ ఉంది, ఏదో ఒక కష్టం ఉంది, ఏదో ఒక కన్నీరు ఉంది. అంత మాత్రం చేత నీ అడుగులు మందిరాన్ని విడవకూడదు. ఆమె నువ్వు మందిరానికి దూరము కాకూడదు. నువ్వు మందిరాన్ని విడిచే వ్యక్తిగా ఉండకూడదు. ప్రార్థన వాయిదా వేసే వ్యక్తిగా నువ్వు ప్రభువు బిడ్డలు ఖచ్చితంగా ప్రభువును ఆనుకొని ఈ అరణ్య యాత్రలో మన యాత్రను కొనసాగించే వారముగా చూసాం. ప్రభు యొక్క గొర్రె పిల్ల యొక్క నూతనమైన క్రొత్త కీర్తన. మొదటిది చెప్పండి, గొర్రె పిల్ల రక్తం. రెండవది గొర్రె పిల్ల జీవ గ్రంథం. మూడవది గొర్రె పిల్ల విందు. నాలుగవది గొర్రె పిల్ల వివాహ మహోత్సవము. ఐదవది గొర్రె పిల్ల నూతన పాట కీర్తన. ఆరవది చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదైనాను దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు గొర్రె పిల్ల సింహాసనం. ఆమె ఆరవది చెప్పండి, గొర్రె పిల్ల సింహాసనం. ప్రభు బిడ్డలందరికీ ప్రభు దగ్గర చక్కని సింహాసనం లాంటి సీట్లు ఉంటాయి. ఈ భూమి మీద నీ కుర్చీ లేకపోవచ్చు, ఈ భూమి మీద కూర్చోవడానికి సరైన వసతి లేకపోవచ్చు. ఒక ఆయన ఫిలిప్స్ అని ఆయన దేవుని సేవ చేస్తూ దాదాపు 80 ఏళ్ళు వచ్చినాయి. బిడ్డలందరికీ వివాహాలు చేశారు. ఒకరోజు తన మనవళ్ళు వచ్చి ఆయన అడుగుతున్నారంట, తాత నీకు ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చాయి కదా, ఎప్పటికీ సొంత ఇల్లు లేదే, ఎప్పటికి కూడా సొంత స్థలము లేదే అనగానే ఆ పిల్లలను దగ్గరికి తీసుకొని చెప్పాడంటే, నాకు ఈ భూమి మీద ఇల్లు లేదు కానీ నా కొరకు నా యేసయ్య నివాసము సిద్ధపరచాడయ్య పరలోకములో. చప్పట్లు కొట్టి ప్రభు, ఈ భూమి మీద నాకు ఇల్లు లేదు, ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరమో కొద్ది సంవత్సరాలకు నేను ఈ భూమిని విడుస్తా. అయితే ప్రభు చెప్పాడు కదా యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచలేదు. నేను మీకు స్థలము సిద్ధపరిచి నేను ఉండే స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్ములను తీసుకు. నాకు అక్కడుందయ్యా స్థలం, నాకు అక్కడుందయ్యా ఇల్లు. ఆమె ప్రభు బిడ్డలందరికీ గొర్రె పిల్ల సింహాసనాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇది ఎవరికి వస్తుంది చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా సింహాసనమునందు కూర్చుండబెట్టుదును. చప్పట్లు కొట్టి ప్రభు మహిమ.
ప్రభు అంట జయించి ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర సింహాసనమందు కూర్చున్నాడు. తర్వాత అంటున్నాడు, అలాగే జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండబెట్టుదును. ఆమేన్. నీకు చక్కని సింహాసనం కావాలంటే ఈ లోకములో నీకు ఒక స్థాయి ఉండాలి. కానీ యేసయ్య ఇచ్చే సింహాసనము స్థాయిని బట్టి కాదు, నీ బలమును బట్టి కాదు, నీ ధనమును బట్టి, నీ విశ్వాసమును బట్టి ఆయన నీకు ఒక సింహాసనమును సిద్ధపరుస్తున్నాడు. చూసారా? జయించు వానిని నాతో కూడా తండ్రి యొక్క సింహాసనమునందు కూర్చుండబెట్టు. ఏమి జయించాలి? 3 విషయాలు మనం జయ జీవితం కలిగి ఉండాలి. 1 శరీరము, 2 లోకము, 3 సాతాను. శరీరము, లోకము, ఈ 3 జయించాలి. శరీరం ఏం చేసిందయ్యా? దానికి నోరా పలుక అదేం చేసింది అంటారా? ఆ శరీరం ఈనాడు చాలా మందిని ప్రభు దగ్గరికి రాకుండా చెడగొడుతుంది. ఆమె ఏం లేస్తావులేయ్యా, ఏం చేస్తావులేయ్యా ప్రార్థన, కొంచెం పడుకో. ఎవరు చెబుతారు ఇది? శరీరం చెబుతుంది. గుర్తుపెట్టు. ఆ శరీరాన్ని నువ్వేం చేయాలి? జయించి లేచి ప్రభు సన్నిధిలో సాగిలపడాలి. అప్పుడు నువ్వు శరీరాన్ని ఏం చేసినట్టు? జయించి. పౌలు గారు అన్నాడు, నేను ఇతరులకు ప్రకటించి భ్రష్టుడనై పోతానేమోనని నా శరీరమును నేను నలుగగొట్టుచున్నాను అన్నాడు. ఏం చేస్తాడంట? చాలా మంది శరీరం చెప్పినట్టు వింటారు. శరీరం చెప్పినట్టు వింటే నువ్వు నరకానికి వెళ్తావు. గుర్తుపెట్టుకో. అవే శరీర కార్యాలు. మనం ఆత్మ చెప్పినట్టు వినాలి, ఆత్మ సంబంధిగా బ్రతకాలి. 2వది లోకం. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు వాటికి వంశం. వాటి వైపు నీవు చూసావంటే లోకాన్ని నువ్వు ప్రేమించావు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఇవి దేవుని వలన పుట్టినవి. చూడండి, ఆ మాట ఉంది యోహాను గారు రాసిన మొదటి పత్రిక. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబము ఇవి దేవుని వలన పుట్టినవి. ఇవన్నీ ఏంటి? అవ్వ దగ్గరికి సాతాను వచ్చి మాట్లాడిన విషయాలు శరీర సంబంధమైనవి. అర్థమైందా? ఆ పండు తినొద్దన్నడా? పండు దేనికి సూచన? శరీర కోరిక, శరీరం యొక్క ఆలోచన, శరీరం యొక్క ఆకలిని తీర్చేది. దేవుడు ఏం చెప్పాడు? వాటి జోలికి మీరు వెళ్ళకూడదు. అవి తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చిస్తారు. ప్రభు చెప్పిన మాట వినకుండా శరీరాశ, నేత్రాశ అవ్వమ్మ ఫాలో అయింది. ఫలితంగా లోకం మీదకి పాపము వచ్చి. కాబట్టి మనం వీటిని జయిస్తే ఎక్కడుంటాం? ప్రభుతో పాటు సింహాసనమునందు కూర్చుంటాము. ఆమె ఏమేమి జయించాలి? మా ఆయను జయించాలి. మనం అనుకుంటే కదా, ఈ అప్పులను జయించాలి, లేకపోతే మా ఇంటి పక్కని జయించాలి. ఇవి కాదు. మనం జయించాల్సినది శరీరము, లోకము, సాతాను. ఈ 3ని జయిస్తే తప్పనిసరిగా ప్రభుతో పాటు సింహాసనమునందు కూర్చుండే భాగ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన 7:15. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉన్నారు. ఆ సింహాసనము ఎదుట రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచు ఉన్నారు. ఆ సింహాసనము ఎదుట నిలబడే ధన్యత దేవుడు ఇచ్చాడు. చూడండి, లూకా సువార్త
21వ అధ్యాయం 36వ వచనం. లూకాస్, కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని యేసయ్య ఎదుట నిలువబడుటకు శక్తిమంతులగునట్లు ఎల్లప్పుడూ మెలకువ కలిగి. శక్తి ఎక్కడ వస్తుంది అమ్మా? ప్రార్థన చేస్తే చెప్పాలి, ప్రార్థన చేస్తే శక్తి. మనం శక్తి వస్తే ప్రార్థన. చూడు ఎంత తేడా. ప్రార్థన చేస్తే శక్తి వస్తుందని ప్రభువు చెబుతుంటే, శక్తి వచ్చినాక ఏ ప్రార్థనకు రాలి. ఇంకా కొద్దిగా పాపం ఉంది, అది పోయినాక వస్తా. నీ జన్మలో నువ్వు రాలేదు, నువ్వు వస్తే అది పోద్ది. ఆమె అర్థమైందా? ఏదో హాస్పిటల్ జబ్బు ఉంది, రాలేదు. జబ్బు పోవాలంటే ఎక్కడికి రావాలి? డాక్టర్ దగ్గరికి. జబ్బు పోయినాక వస్తాను సార్. నీకేం పని ఉంది హాస్పిటల్? జబ్బు ఉంటేనే హాస్పిటల్. మనమేమనుకుంటున్నాం? ఈ సమస్యలన్నీ పోతే ఇంకా ప్రార్థనకు పోవాలి. అవి పోవాలంటే నేను ప్రార్థనకి పోయినాక వద్దామంటే అవి పోయే ప్రశ్నే. నేను పోకుండా చేయడానికి అవి వచ్చాయి, నేను ప్రభువును కనపరచకుండా చేయడానికి అవి వచ్చాయి. అవి పోయినాక చేద్దామంటే కాదు, అవి చేస్తేనే ఇవి ప్రభు అంటున్నా. చూడండి అక్కడ చక్కగా రాయబడింది. అమ్మ, కాబట్టి జరగబోవు వీటి నెలను తప్పించుకొని యేసయ్య ఎదుట నిలువబడుటకు శక్తిమంతులగునట్లు మెలకువ కలిగి. శక్తి కావాలంటే వేయాలి ప్రార్థన. అప్పుడు నీ విశ్వాస జీవితంలో అద్భుతమైన శక్తిని పొందుకుంటావు. ఆమె ఏలియాతో దేవుడు చెప్పింది అదే. నువ్వు లే, భోజనం చేయి, శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధపరచు. లేచాడు, భోజనము చేశాడు. 40 దినాలు భోజనం బలము చేత ప్రయాణం చేసి హోరేబు అనే దేవుని కొండ ఎక్కాడు. దేవుని కొండ ఎక్కాడు. నువ్వు కూడా ఎక్కాలి అని అంటే నీకు ప్రార్థనా శక్తి అవసరమై. ఏలియా వలె మనం కూడా ప్రభు యొక్క పర్వతం ఎక్కాలి, పరలోకం చేరుకోవాలి. ఏలియా వలె ప్రభు యొక్క శక్తిని మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా పరిస్థితుల వైపు చూడమాక, ప్రభు వైపే. రాత్రి చక్కని వాక్యం. ఎవరి వైపు చూడాలి? క్రీస్తు వైపు చూచు. మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో నువ్వు ఎవరి వైపు చూసినా ఈ కార్యాన్ని నువ్వు చేయడము సాధ్యము. కాబట్టి గొర్రె పిల్ల యొక్క సింహాసనం ముందు కూర్చునే ధన్యతను మనము పొందుకుందుముగాక. ఇక చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త 25:31. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఆమె ఆయన సింహాసనం మీద ఉంటాడు. ఆయనను వెంబడించిన మనందరికీ కూడా అట్టి ధన్యతను ఇస్తాడు. ప్రభు వచ్చినప్పుడు ఆయన మహిమ గల సింహాసనం మీద కూర్చుంటాడు. ఆ సింహాసనం మీద కూర్చున్న వెచ్చుటకే ప్రభు ఆయన బిడ్డలమైన మనకు ఇలా దివారాత్రము ఆయన మాటలు వినిపిస్తా. నువ్వు విన్నావా? సింహాసనము దొరుకుతుంది. నువ్వు విని లోబడకుండా తృణీకరిస్తావా? పరలోకముల సింహాసనాన్ని కోల్పోతా. ఇక 7వది చూడండి, గొర్రె పిల్ల యొక్క మహా ఉగ్రత దినం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును, కొండ గుహలలోను, బండల సందులలోను
దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వారిని వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత దినమది. అదే రెండవ రాకడ తీర్పు దినం, ఉగ్రత దినం. ఆ దినాన గనులు రాజులు అందరూ కూడా కొండ గుహలలో దాక్కుంటారు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా అదే అదే ఆ రోజు, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరు పుట్టకొకరై అనాథలయ్యర చేరోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా అదే అదే ఆ రోజు. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో, ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో, ధనము చూసి దగా పడకుమా, బలము చూసి భంగ పడకుమా, బలము చూసి భంగ పడకుమా, ధనము చూసి దగా పడకుమా, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. అదే 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 రోజు తెలుసు, గొర్రె పిల్ల మహా ఉగ్రత. ఆ తీర్పు దినాన అమ్మ జాగ్రత్తగా వెళ్ళే, ఆ తీర్పు దినాన నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ఆయన ఎదుటికి ధైర్యంగా వెళ్ళగలవు. ఆమేన్. ఆ దినమున నీవు మేఘముల మీద కొనిపోబడతావు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చదవాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, ఆమె ఎదుట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమందు మేఘముల మీద మనము ప్రభువును చేర్చుకుంటాం. లోకంలో నీ ఇష్టానుసారంగా జీవిస్తే విడవబడతావు. విడవబడినప్పుడు ఉగ్రత దినాన భయంకరమైన శిక్షలు ఉంటాయి. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొని ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రములను ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయించుండెను. అంతటా ఆ పరలోకమందు
ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము, ఎర్రని మహా ఘట సర్పం, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండేది. దాని తల మీద 7 కిరీటాలు. సైతాను గాడు కూడా కిరీటాలు పెట్టుకుంటాడు తెలుసా? సైతాను కూడా కిరీటాలు ఉన్నాయి. వాని కిరీటాలను వానిని అగ్నిగుండములో వేయబడతా, అగ్నిగుండములో పడవేయబడతా. మామూలు నోటుకు దొంగ నోటుకు పెద్ద తేడా ఉండదు. చాలా జాగ్రత్తగా చూస్తేనే కనపడదు. మామూలుగా చూడగానే దానికి తేడా తెలియదు. అందుకే దొంగ నోట్లు ఈ రోజు చలామణి అవుతున్నాయంటే అంత సులువుగా వాటిని పట్టుకోవడము ఎక్కడో ఒక్క చోట తేడా ఉంది. అందుకనే ఈ లోకములో కూడా సైతాను కిరీటాలు ఉన్నాయి, సైతాను అధికారం, సైతాను ఆనందం ఉంది. అమ్మ సినిమాకి వెళ్ళా 3 గంటలు ఇష్టానుసారంగా నవ్వుకుంటావు, ఆనందిస్తావు. అది ఏ ఆనందం? సైతాను. ప్రభు సన్నిధికి వస్తే సంపూర్ణంగా కన్నీటి ప్రార్థన ఉంటుంది, దేవుణ్ణి స్తుతించడం ఉంటుంది, దేవుని వాక్యం ఉంటుంది, తొదకు దేవుని నామాన్ని కనపరిచే కొరపడు. బాధలో కూడా గొప్ప ఆదరణ ఉండింది. చప్పటి కొట్టి ప్రభు మందిరములో గొప్ప ఆదరణ. ఇక సినిమా హాల్లో ఇలాంటి ఆదరణ. ఒక ఆమంట ఉదయం 11 బయలుదేరి మా రాత్రి 12 గంటలకు వచ్చింది. ఏంటంటే మార్నింగ్ షో చూశాను బాగుంది, తర్వాత మ్యాట్ని చూశాను బాగుంది, తర్వాత ఫస్ట్ షో చూశాను బాగుంది, సెకండ్ షో చూసి అప్పుడు ఇంటికి వస్తాను. ఇంటికి వస్తే ఉండబుద్ధి మరి తెల్లారిందాక వేయరుగా వాళ్ళు సినిమా కానిచ్చాను. కొంతమంది లోక సంబంధమైన వాటిని చూసుకొని వాటిలో ఆనందిస్తున్నారు. అవి నీకు శాశ్వతమైన ఆనందం ఇచ్చేవి. దేవుని సన్నిధి నువ్వు ఎంతసేపు ప్రార్థించినా నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది, సంతోషం వస్తుంది, గొప్ప ఆదరణ వస్తుంది. కాబట్టి ఈ గొర్రె పిల్ల రక్తములో కడగబడి ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథములో మన పేరు లిఖించుకొని ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవమునలో ఆనందించి ఆ ఉగ్రతను తప్పించుకుందాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, అర్థం చేసుకుందాం.